గత 20 రోజులుగా రిజల్ట్స్ ఎట్లా రాబోతున్నాయి, జనాలు ఎట్లాంటి ఫలితం ఇవ్వబోతున్నారని చాలా ఎదురు చూసాం. కొంత నాలో భయం కూడా ఉండింది. భయం ఏంటి అంటే సమాజంలో ఎంత మంచి ఉంది అండ్ చెడుని ఎంతవరకు గుర్తిస్తారు. ఎందుకంటే ఇది కలియుగం. కొందరు అబద్ధాలకి లొంగిపోతారు, కొందరు డబ్బులకి లొంగిపోతారు. రాష్ట్రం అంధకారం లోపలికి వెళ్ళిపోతుంది, కాపాడుకోవాలి అని 20 రోజులు చాలా ఆలోచించాను. కానీ వాళ్ళ ఫలితం చూస్తుంటే సమాజంలో తప్పకుండా మంచి ఉంది. అంతేకాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అయితే ఇలా ఒక ఎలక్షన్లో ప్రజా తీర్పులో ఉండడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మళ్ళీ వీళ్ళిచ్చిన ఈ ఓటు వల్ల బాధ్యత బాగా పెరిగిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ఎగతాళి చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ జనసేన పార్టీకి వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసినా సరే, వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసినా సరే, జనసేనకి వైసీపీ కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చింది అంటే మీరు చేసే ఈ ఎగతాళి, పవర్ మన చేతిలో ఉంది కాబట్టి ఎట్లయినా ప్రవర్తిస్తవచ్చు అనేది కాలం కన్నా గొప్ప టీచర్ ఏమీ లేదు అనేది ఇదే ఒక గొప్ప నిదర్శనం. అందుకే ఎప్పుడైనా సరే గెలుపులో మనం చాలా హంబుల్గా ఉండాలి అండ్ ఓటమిలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా పైకి వెళ్ళింది కిందకు వస్తుంది, కిందకు వెళ్ళింది పైకి వెళ్తుంది. సో నా ఎంపీకి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉందండి. తప్పకుండా గెలుస్తాననే ధీమాలో అయితే నేను ఉన్నాను. ఎందుకంటే మొన్న 19లోనే నేను 4 ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయాను. ఈసారి తప్పకుండా గెలుస్తాను. 1,50,000 2 లక్షల మెజారిటీ అనుకున్నాను, కానీ 3 లక్షలు దాటేసింది. ఇంకా 4 దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. పెద్ద మెజారిటీతో గెలిస్తే భారం ఎక్కువైపోతుంది మనిషి మీద. నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, బాధ్యత చాలా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ మీద కూడా ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనేది ఇవాళ ఇప్పటివరకు జరిగే కౌంటింగ్లో కనపడుతుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో పెద్ద పార్ట్నర్స్ తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాల్లో, జేడీయూ 15 ఎంపీ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే గత 10 సంవత్సరాల్లో అన్యాయాలు జరిగినాయో, ఇవాళ ఈ 10 ఏళ్ళు రీఆర్గనైజేషన్ యాక్టు, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ముగించినాయి. సో దాంట్లో ప్రామిస్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో ప్రామిస్ చేసిన హామీస్ అన్నీ తప్పకుండా ఇవాళ ఈ అలయన్స్ ప్రభుత్వంలో మేము ఒక కీలక పాత్ర వహించబోతున్నాం. కాబట్టి ఆంధ్రాకి రావాల్సినవి అన్నీ వచ్చేటట్టు పనిచేసి కృషి మేము అందరం చేస్తాం. అండ్ ఇక్కడ విశాఖపట్నంకి వచ్చేసరికి నేను ఇక ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ రైల్వే జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి, ఉద్యోగాల కల్పన గురించి, శాంతి భద్రతల గురించి ఎక్కువగా మాట్లాడాం. కొన్నిటి మీద వెంటనే మేము మార్పు చూపిస్తాం. కొన్నిటి మీద కేంద్రంతో మాట్లాడి మెల్లమెల్లగా ఈ నెక్స్ట్ 1 ఇయర్లో అన్నీ అమలు చేసేటట్టు మీ అందరం పనిచేస్తాం. నా సాటి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నేను నా నేచర్ జనరల్గా గెలిచినప్పుడు నేనేమీ ఎక్కువగా ఎక్సైట్ అవ్వను, ఓడిపోయినప్పుడు అంత బాధపడను. 19లో ఓడిపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా నేనేమంత ఎక్సైట్ అవ్వట్లేదు. జస్ట్ బాధ్యతగా భావిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే, ఈ 5 ఏళ్ళు మీలో చాలామంది చాలా హింసకి ఇబ్బందులు ఫేస్ చేశారు. మీలో కొందరు సైట్స్ తీసుకున్నారు. ఆ సైట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నా ముందు కనపడుతున్నారు. మా వరకు, విశాఖపట్నం వరకు మిమ్మల్ని ఎవరిని నేనైతే హింసించను. మీరు నిజాయితీగా రాయండి. తప్పు చేసే వాళ్ళని తప్పని చూపించండి. అది మా వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా సరే. ఎవరు తప్పు చేశారో కొన్నిసార్లు రాజకీయాల్లో పూర్తిగా నేను అనుకున్నట్టు నేను చేయలేకపోయినా సరే, కుదిరినంత వరకు ఇక్కడ భూముల సమస్య అవనివ్వండి, లేకపోతే గంజాయి సమస్య అవనివ్వండి, క్రైమ్ సమస్య అవనివ్వండి, అన్నిటి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాము. అండ్ మా టీం అందరూ, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మేమందరం ఒక టీమ్గా పనిచేస్తాము. మాలో కొందరు ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలు చాలా పోట్లాడారు. వాళ్ళు చేసినవన్నీ కూడా ఇవాళ బయటికి తీస్తాం. అండ్ ఏదైతే భయభ్రాంతులు పెట్టి తెలుగుదేశం వాళ్ళైతే చంపేస్తాం, జనసేన వాళ్ళైతే చంపేస్తాం, అట్లాంటి ఆలోచన మేము ఏమి తీసుకోము.
కొందరు వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులు ఉండొచ్చు. మీరు తప్పు చేయనంత కాలం మీరు ప్రశాంతంగా పనిచేయొచ్చు. మాకేమీ వైసీపీ లాగా దౌర్జన్యం చేయాలి, ఒకరిని చంపేయాలనే ఆలోచన ఏమీ లేదు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. ఇవాళ రాష్ట్రం ఆదాయం చాలా దెబ్బతింది. అంటే అందరూ కలిసి పనిచేస్తేనే ముందుకెళ్ళబోతున్నాము. సమాజంలో కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా విడదీయడం మంచిది కాదని ఎప్పటి నుంచో చెప్తున్నాము. అది జనాలు స్వీకరించారు కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్తాం. కొందరు ఉంటారు 100 మందిలో 5, 10 మంది చదువుకున్న మూర్ఖులు. వాళ్ళతో ఏమీ చేయలేం, ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళు వదిలేస్తాం. కానీ మిగతా వాళ్ళందరినీ మాత్రం కలుపుకొని తీసుకెళ్తాం. ఇది పేదరికం నుంచి జనాలను ఎట్లా బయటకు తీసుకుని రావాలి, ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి. చంద్రబాబు గారు ఎట్లాగో ఆలోచిస్తారు. విశాఖపట్నం వరకు ఎంపీగా ఇక్కడ గెలవబోతున్నానని నమ్ముతున్నాను కాబట్టి నేను నా బాధ్యత కూడా వహించడానికి ఎదురు చూస్తున్నాను.